బాపట్ల మెడికల్ కాలేజీని మాజీ ఉపసభాపతి వైఎస్ఆర్సీపీ నేత కోన రఘుపతి పరిశీలించారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి మాయమవుతుంటే పట్టించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు ఆయన. చాలా ఎంతో బాధ కలిగించినటువంటి విషయం మెడికల్ కాలేజ్. ఎంతో కలలు కానీ ఈ జిల్లా కేంద్రంలో మరి అద్భుతంగా మెడికల్ కాలేజ్ అనేది ఒక ఎకనామికల్ గా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేస్తుందని, ఆర్థికంగా మనందరూ కూడా నిలదొక్కుకోవడానికి, ఇక్కడ వ్యాపారస్తులకి వ్యాపారాలు పెరగడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని ఆశపడి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధాయపడి తెచ్చుకున్నటువంటి మెడికల్ కాలేజ్ని ఈరోజు అన్యాయంగా అక్కడ చూస్తూ ఉంటే, నేను ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడా, బయట ఇసుక తీసుకెళ్తా ఉన్నారు, లేకపోతే బయట ఉన్నటువంటి ఇనుప ముక్కలు తీసుకెళ్తా ఉన్నారు, పర్వాలేదు, స్క్రాప్ అవుతుంది, పెద్ద విలువ కాదు. ఈ రోజు ఏమవుతోంది, అక్కడ ఉన్నటువంటి పునాదులు ఏవైతే కింద నుంచి వచ్చిన పిల్లలు ఉన్నాయో వాటి రాడ్లను కూడా కుతికల్లో కోస్తా ఉన్నారు. ఇంకా ఎంతసేపు మొద్దు నిద్రపోతారు? ఈ ప్రభుత్వ ఆస్తి కాదా ఇది? ఈ ప్రభుత్వ ఆస్తిని రక్షించుకోవాల్సిన బాధ్యత లేదా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.